అడవి బిడ్డలుగా పేరున్న ఆదివాసీ గిరిజనులు ఆచార కట్టుబాట్లకు సంస్కృతి సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ప్రతిసారి శ్రావణం వచ్చిందంటే చాలు వీరిలో ఉత్సాహం కనబడుతోంది. వయసుతో తారతమ్యం లేకుండా పండుగను నిర్వహిస్తారు. గిరిసీమలు ఎక్కడ చూసినా నలుగురు పిల్లలు పోగైన చోట రెండు కర్రలు ధరించి ఆడే గుర్రాల ఆటగా పిలువబడే సాంప్రదాయ ఆటలు ఆడుతున్న దృశ్యాలే కనపడుతూ ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో చిన్నారులు కొడంగ్ మురుగోళ్ల ఆటగా పిలువబడే గుర్రాల ఆటపై హెచ్ఎంటీవీ ప్రత్యేక. శ్రావణ మాసంలో మొదటి రోజు గ్రామ పెద్ద అడవికి వెళ్లి ఓ ప్రత్యేక జాతి రకానికి చెందిన చెట్టు కర్రను సేకరించి గ్రామంలో పెట్టి పూజలు చేస్తారు. అనంతరం వీటిని ఈ గ్రామంలోని చిన్నారులకు అందిస్తారు. వీటి సాయంతో పిల్లలందరూ కలిసి ఆ కర్ర మధ్య భాగంలో ఓ మేకులాగా అమర్చుకుని వాటిపైకి గ్రామం చుట్టూ కలియదిరుగుతారు. శ్రావణ మాసంలో చివరి రోజున అంటే ఎడ్ల పొలాల అమావాస్య రోజు ఈ కర్రలను గ్రామ పొలిమేరలో పెట్టి పూజలు చేసి నిమజ్జనం జరపడంతో ఈ ఆట ముగుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని ఏ గిరిజన తండాలో చూసినా కొడంగ్ ఆటలు ఆడుతారు చిన్నారులు. సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నెల రోజుల పాటు ఈ కర్రలపైకి ఎక్కి వాటిపైన నిల్చొని నడవటాన్ని కొడంగ్ ఆట అని పిలుస్తారు. అయితే ఏ గ్రామంలో ఇలాంటి ఆటను చిన్నారులు కొనసాగిస్తారో ఆ గ్రామానికి వర్షాకాలంలో సోకే వ్యాధులు రాకుండా గ్రామ దేవతలు వారిని కాపాడుతాయని ప్రగాఢ నమ్మకం. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం మత్తడిగూడ గ్రామంలో ఆషాఢ అమావాస్య నుండి పొలాల అమావాస్య వరకు ఈ బొంగు కర్రల పైన నడిచే ఏదైతే పండుగ ఉన్నదో కోడంగ్ అంటాం మా భాషలో. ఈ కోడంగ్ పండుగ మా ఆనవాయితీ నుంచి వస్తుంది. మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఈ పండుగని మేము ఇప్పటి కూడా కొనసాగిస్తున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే వర్షాకాలంలో ముఖ్యంగా కీటకాలు, తేళ్లు కానీ పాములు కానీ విష జ్వరాలతోని కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడం వలన ఈ బొంగు కర్రల పైన మా పిల్లలంతా సరదాగా ఆడుకుంటూ పెద్దలు కూడా ఆడుకోవడం జరుగుతుంది. ఈ వ్యవసాయ క్షేత్రాల్లో వెళ్ళడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి, మన పాదాలకు రక్షణగా ఉంటాయనేసి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం వర్షాలు జోరుగా కురుస్తుండటం, అటవీ ప్రాంతమంతా పచ్చదనం సంతరించుకోవడంతో ఈ గుర్రాల ఆటతో ఏజెన్సీ గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా బుడతలంతా కొడంగ్ గుర్రాలాట, మురుగోళ్ల ఆటలతో సందడిగా గడుపుతున్నారు. రెండు కర్రలపై చిన్నారులు ఊరేగితే వారికి ఆయురారోగ్యాలు సిద్ధించి ఉత్తమంగా ఎదుగుతారు అనేది తమ నమ్మకమని చెప్తున్నారు. మా తాతల ముత్తాతల నుంచి ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. మేము ఇప్పుడు కూడా మర్చిపోలేని ఇలాంటి ప్రతి గూడెంలో ఆదివాసీ గూడెలలో ఇలాంటి చేస్తున్నారు. మేము కూడా ఈ కోడంగ్ అనేసి ఆషాఢ మాసం నుంచి పొలాల అమావాస్య వరకు ఈ ఉంటాయి. పొలాల అమావాస్య మరుసటి రోజు తెల్లారి మేము జాగే మాత్రం అనుకుంటా మా పులిమేర వరకు అక్కడ పోయి పూజలు చేస్తాం. తాతల నుంచి జాగనే వస్తుంది కాబట్టి మాకు మా దేవతకి, మేము కులదేవతకి ప్రతిసారి ఇలా చేస్తామనేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. కాగా సాంప్రదాయంగా వస్తున్న ఈ ఆటలతో ఆదివాసీ పల్లెలన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో చిన్నారుల కొడంగ్ ఉత్సవాలు సాగుతుండగా ప్రతి సంవత్సరం శ్రావణం వచ్చిందంటే చాలు ఈ ఆటల్లో పిల్లల సందడి కనిపిస్తుంది. చూసేవారికి వింతగా ఉన్న రెండు కర్రల సాయంతో చిన్నారులు నడవటం, డాన్స్ చేయటం మాత్రం ఆర్ట్ అని అంటున్నారు పెద్దలు. మన జామురాముసు అని మన ఆమోచం అయింది, దానికి జామురాముసు అంటాము. ఆ రోజు బొంగుది గుర్రలు తెస్తారు. గుర్రలు తెచ్చి సాయంత్రం దానికి పూజ చేస్తారు. పూజ చేసి అక్కడ ఆ రోజు మన పోచమ్మ ఉంటాయి కదా, అక్కడికి కూడా పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత నెల రోజులు దానికి నడుచుకుంటూ ఉంటారు. దానికి ఎక్కి నడుస్తారు కదా, పడిపోతే దానికి మీద ఇట్లా చేసి గుంచితేనే మళ్ళీ నడుచుడు, లేకుంటే లేదు, అట్లా తప్పు ఉంటాయి. అట్లా చేసుకుంటూ నెల రోజులు ఉండి ఈ పొలాల పండుగ మీద దానికి ఇంకా పూజ చేసి వేరే పొద్దున జాగయి అని. ఏజెన్సీలో కొడంగ ఆటకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇలాంటి ఆటలతో చిన్నారులకు వ్యాయామంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుందని, చిన్నారుల్లో యాక్టివ్నెస్ పెరుగుతుందని